కీమా దోశ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి. 80 రూపాయలకు మాత్రమే కీమా దోశ. దీంతో దోశ తినేందుకు ఫుడ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. గత 2 నెలలుగా కీమా దోశ జనాలకు పరిచయం చేసి నెలకు 50,000 రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు నవీన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ఎండాల టవర్ వద్ద తిరుమల టిఫిన్స్ను నవీన్ ఏర్పాటు చేశారు. గత 6 నెలల క్రితం టిఫిన్ సెంటర్ను ప్రారంభించారు. అయితే 2 నెలలుగా కీమా దోశను కస్టమర్లకు పరిచయం చేశాడు. దీంతో కస్టమర్లు కీమా దోశ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. 80 రూపాయలకి కీమా దోశ ఇవ్వడంతో ఒకసారి ట్రై చేసిన వారు మరోసారి కూడా ట్రై చేస్తున్నారు. దీంతో కీమా దోశకు గిరాకీ బాగా పెరిగిందని నవీన్ చెబుతున్నాడు. నా పేరు నవీన్ అండి. ఇది స్టార్ట్ చేసి నార్మల్ టిఫిన్స్ ఇవన్నీ కలిపి స్టార్ట్ చేసి 6 months అవుతుంది. బట్ నాన్ వెజ్ అంటూ పర్టికులర్గా స్టార్ట్ చేసి 2 months అవుతుంది. మటన్ కీమా దోశ, చికెన్ దోశ, పరోటా విత్ చికెన్, పూరి విత్ చికెన్ అండ్ వడ విత్ చికెన్, మనం పాయ విత్ పరోటా కూడా పెడుతున్నాము. 80 రూపీస్ మేము విత్ కీమా దోశ అంటే 80 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ దానికి చట్నీ కాంప్లిమెంటరీ అండ్ చికెన్ సూప్ ఎక్కువగా కాంప్లిమెంటరీ చేస్తాము. అండ్ కస్టమర్స్ కూడా దానివల్ల చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఒక 50 నుంచి 80 ప్లేట్ల వరకు సేల్ ఉంటుంది డైలీ. కీమా దోశ, ఓన్లీ కీమా దోశ సేల్ అది. అండ్ చికెన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే దగ్గర ఒక 100 ప్లేట్స్ వరకు సేల్ ఉంటుంది డైలీ నాన్ వెజ్లో. హోటల్కి వచ్చేసి నేను మామూలుగా ఏదో బిజినెస్ చేద్దామని అనుకుంటుంటే హోటల్ ఇండస్ట్రీ అయితే బెటర్ అనిపించి దాంట్లో దిగాను. మటన్ కీమా దోశ, చికెన్ దోశ, ఎగ్ దోశ, పన్నీర్ దోశ అండ్ స్వీట్ కార్న్ దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ, దోశ నార్మల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. 3 ఉంటారండి. ఒకళ్ళు క్లీనింగ్కి, ఒకళ్ళు సప్లైకి, ఒకళ్ళు కుకింగ్. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది కళలు. అటువంటి కళల ప్రదర్శనతో మానవాళి చైతన్యం అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మహానగరమైన హైదరాబాద్లో పలువురు విద్యార్థులు తమ కళా ప్రదర్శన ద్వారా ప్రజలను సామాజికంగా చైతన్యపరిచారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తొలిసారిగా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోగా సామాజికంగా ఆలోచించేలా చేశాయి. ప్రధానంగా స్వాతి భీమని అనే విద్యార్థిని ప్రదర్శించిన గౌరీ ఇంటికి రావడానికి డౌరీ ఖచ్చితంగా ఇవ్వాలా అనే ప్రదర్శన నేటి సమాజంలో వరకట్న సమస్యలను వేలెత్తి చూపేలా సాగింది. ప్రదర్శన అనంతరం స్వాతి లోకల్ 18తో మాట్లాడుతూ, నా పేరు స్వాతి భీమని. నేను వరకట్నం గురించి, ఆడపిల్లల గురించి చేస్తున్నాను. నేను ఒక ఆడపిల్లగా నేను ఎదుర్కొన్న సమస్యలు, నా అక్క వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అండ్ నా చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ ఎదుర్కొన్న సమస్యల గురించి నేను దీని గురించి రియాక్ట్ అవ్వాను. నేను చేసిన పర్ఫార్మెన్స్ ఏంటంటే, నేను ఒక పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ చేస్తుంటే అంటే ఒక సెటైరిక్గా అడుగుతున్నాను అనమాట. అంటే నా పరిస్థితికి నా దగ్గర మనీ లేవు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు మమ్మల్ని చదివించడమే, మళ్ళీ వాళ్ళు కట్నాలు ఇచ్చి చేయాలంటే మాకు ఇచ్చిన కట్నమే మా చదువు. మేము ఎందుకు ఇవ్వాలి కట్నం, నాకు అర్థం కావట్లేదు అసలు. కట్నం ఇవ్వడమే కాకుండా ఇస్తే ఇంకా కావాలంటున్నారు, లేదంటే ఇవ్వడం కోసం ఇవ్వలేదని చంపేస్తున్నారు, బాధలు పెడుతున్నారు. ఇవన్నిటి గురించి నేను బెగ్గింగ్ చేస్తున్నాను. నా పెళ్ళి కావాలంటే నాకు వరకట్నం కావాలి, అందుకే నేను బెగ్గింగ్ చేస్తున్నా. అంటే నేను చేసే బెగ్గింగ్ వల్ల కొందరైనా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దు అనేది నా కాన్సెప్ట్. అండ్ ఈ మనీ అంతా మీదికి వేసుకోవడం ఎందుకంటే, మేము చనిపోయిన తర్వాత కూడా మాకు న్యాయం అనేది జరగకుండా మా సమస్యలు వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. కొంతమంది అధికారులే కావచ్చు, కొంతమంది వ్యక్తులే కావచ్చు. మాకంటూ ఒక న్యాయం అనేది లేకుండా మా మీద అంటే ఒక పీనుగు మీద చిల్లర ఎరుకున్నట్టుగా చాలామంది చనిపోయిన మా సమస్యల మీద వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అనమాట. మాకు న్యాయం అనేది జరగట్లేదు. ఇలాంటిది ఎవరికి జరగొద్దని పర్ఫార్మెన్స్ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ ఇది వరకట్నం అనేది బ్యాన్ చేసినా కానీ ఇది మారుమూల ప్రాంతాల్లో కాదు, చదువుకున్న వ్యక్తులు కూడా
ఈ వరకట్నం గురించి అడగడము ఇదంతా వాళ్ళలో అవేర్నెస్ అనేది వచ్చినా కావాలని వాళ్ళకు మనీ వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. అది తీసుకోవడమే కాకుండా వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. అసలు ఎందుకు తీసుకోవాలి? గౌరీ ఇంటికి రావాలంటే డౌరీ ఇవ్వాల్సిందేనా? ఇది నా కాన్సెప్ట్. ₹50కే తిన్నన్ని పానీపూరీలు. కడుపు నిండా పానీపూరి తిన్న ₹50 మాత్రమే. ఎంత తిన్నా తినాలనిపించేలా పానీపూరి ఉంటుంది. దీంతో కాలేజీ యువత బెట్టింగ్ వేసుకొని మరీ పానీపూరి తింటున్నారు. ఈ షాప్లో ఇప్పటికీ 104 పానీపూరీలు తిన్న రికార్డు ఉందని షాప్ నిర్వాహకులు విశాల్ చెప్తున్నాడు. పానీపూరిలో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అన్లిమిటెడ్ గప్చుప్ ఉన్నది. ఇక్కడ జీజీ కాలేజ్ స్టూడెంట్స్ అయినా బయట నుంచి అయినా చాలా మంది వస్తున్నారు. మన దగ్గర ఏంటంటే టార్గెట్ వైజ్గా ఒకరి నుంచి ఒకరు పోటీగా తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్లో ఎలా అంటే 60, 50 ఒక పర్సన్ ఒక 50 పీసెస్ 60 పీసెస్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా 104 టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బా జీజీ కాలేజ్ ప్రాంతంలో మిస్టర్ రోలెక్స్ పానీపూరి షాప్ విశాల్ నిర్వహిస్తున్నారు. గత 3 నెలలుగా పానీపూరి బండి ఫేమస్ అయింది. 4 పానీపూరీలకు ₹10 మార్కెట్లో ఉంటే వీరి వద్ద మాత్రం 5 పానీపూరీలు ఇస్తున్నారు. అయితే మా వద్ద ప్రత్యేకంగా ₹50కు తిన్నన్ని పానీపూరీలు ఇస్తున్నాం. తిన్న వారందరూ కూడా చాలా బాగున్నాయి అంటున్నారని విశాల్ చెప్తున్నాడు. హాయ్ సార్, నా పేరు విశాల్. మాది ఇక్కడ నిజామాబాద్ దుబ్బా ఏరియాలో జీజీ కాలేజ్ రోడ్కి మిస్టర్ రోలెక్స్ అని షేక్స్ అండ్ ఫుడ్ షాప్ పెట్టాము. లాస్ట్ 3 months నుంచి పెట్టాము సార్. ఇక్కడ పానీపూరి స్టార్ట్ చేసాము. పానీపూరిలో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర అన్లిమిటెడ్ గప్చుప్ ఉన్నది. ఇక్కడ జీజీ కాలేజ్ స్టూడెంట్స్ అయినా బయట నుంచి అయినా చాలా మంది వస్తున్నారు. మన దగ్గర ఏంటంటే టార్గెట్ వైజ్గా ఒకరి నుంచి ఒకరు పోటీగా తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టార్టింగ్లో ఎలా అంటే 60, 50 ఒక పర్సన్ ఒక 50 పీసెస్ 60 పీసెస్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా 104 టార్గెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక పర్సన్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చి ఈ టార్గెట్ని చేంజ్ చేద్దామని చెప్పి 104 గప్చుప్స్ తిన్నాడు. అంటే రీసెంట్గా మనం ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అయింది మనది, మిస్టర్ రోలెక్స్ షేక్ షాప్ది. దానివల్ల అతనికి తెలిసి అతను వచ్చి ఇక్కడ తిని మరీ చెప్పి వెళ్ళాడు. మన స్పెషాలిటీ ఏంటంటే గప్చుప్లో అందరూ వైట్ బటానీ యూజ్ చేస్తూ ఉంటారు, మనం గ్రీన్ బటానీ యూజ్ చేస్తాము. అండ్ కట్టా వాటర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. మన దగ్గర గప్చుపే కాకుండా సమోసా దొరుకుతుంది, పాపడ్ దొరుకుతుంది, అండ్ స్పెషల్ పానీపూరి కూడా దొరుకుతుంది. మా అడ్రస్ వచ్చేసి ఇక్కడ జీజీ కాలేజ్ రోడ్లో బిసైడ్ గవర్నమెంట్ పిహెచ్సి సెంటర్ ఉంటుంది, దాని పక్కకే జీజీ కాలేజ్ రోడ్లోనే ఉంటుంది. ₹50కి మాత్రమే మనం అన్లిమిటెడ్ గప్చుప్ ఇస్తున్నాము. ప్లీజ్ విజిట్ అవర్ షాప్. మామూలుగా ఎలా అంటే బయట చూసుకుంటే ₹10కి 4 పీసెసే ఇస్తున్నారు, మనం మాత్రం ₹10కి 5 పీసెస్ ఇస్తున్నాము. అలాగే స్పెషల్ పానీపూరి కూడా ₹20కి 7 పీసెస్ ఇస్తున్నాము. ఓన్లీ ₹30కే స్పెషల్గా సమోసా అండ్ పాపడ్ ఇస్తున్నాము. చాలా బాగుందండి. తిన్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ టైం వస్తున్నారు. అంటే ఇక లోపలికి ఉంది కదా, కొద్దిగా స్టార్టింగ్ కస్టమర్స్ తెలవడం ప్రాబ్లం అవుతుంది, కానీ ఒక్కసారి విజిట్ చేసిన కస్టమర్ మాత్రం 100% రిటర్న్ వస్తున్నారు. మన క్వాలిటీ మాత్రం బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిచిన తాటిపల్లి ఆంజనేయ స్వామివారి ఆలయ చరిత్రపై లోకల్ 18 స్పెషల్ స్టోరీ మీకోసం అందిస్తోంది. మర్రి చెట్టు మొదలులో స్వయంభుగా ఆంజనేయ స్వామి వెలిచాడని తాటిపల్లి గ్రామ ప్రజలు భక్తులు చెబుతున్న పరిస్థితి. సత్యమైన ఆంజనేయ స్వామిగా
అనునిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయం అలరారుతుందని వారు చెబుతున్నారు. తాటిపల్లి ఆంజనేయ స్వామి అనగానే మనందరికీ స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి మనకు గుర్తుకు వస్తారు. అయితే ఈ స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర, అసలు ఈ ఆంజనేయ స్వామి వారి గొప్పతనం ఏంటి, ఈ ఆంజనేయ స్వామి వారిని అనునిత్యం ఈ గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలతో కొలుస్తూ ఉంటారు. ఈ స్వామి వారిని ప్రత్యేక పూజల ద్వారా కొలవడం ద్వారా తమకు అన్ని వేళలా అష్టైశ్వర్యాలతో పాటు సంబంధించిన తాటిపల్లికి సంబంధించిన గ్రామ ప్రజలు సైతం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి ఆలయంపై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఇక్కడే మనకు స్థానిక గ్రామ ప్రజలతో పాటు ఆంజనేయ స్వామి వారి భక్తులు మనతో ఉన్నారు. అసలు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, ఈ ఆలయం ఎప్పుడు అంటే ప్రాచుర్యంలోకి వచ్చింది, అసలు ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతను ప్రాముఖ్యతను మనం అడిగి తెలుసుకున్నాం. తాటిపల్లి కాడ మెయిన్ ఉన్నది తాటిపల్లి అంటే గొప్పగా మాకు మర్రిచెట్టు ఒకటి, మాకు సత్యమైన దేవుడు తాటిపల్లి ఆంజనేయ స్వామి. ఈ సిరిసిల్ల మధ్యలో నిజామాబాద్ జిల్లాల బార్డర్కు మధ్యలో మేము ఉన్నాము. మాకు నిజామాబాద్ జిల్లాకు ఇడికి పోవాలంటే 85 కిలోమీటర్లు బాగా లాంగ్ ఉంది. ఇటు సిరిసిల్లకే మాకు ఏవైనా దగ్గర ఉంటాయి. ఏది ఏమైనా మాకు తాటిపల్లి కాడ మాత్రం మంచి అదృష్టం అని నేను భావిస్తాను. అన్ని రకాల పంటలు పండుతాయి, అన్ని రకాల ఆరోగ్యంగా అందరం మంచిగా ఉన్నాం. ఇంతవరకు నేను పుట్టి 40 సంది చూస్తున్నాయి, మాకు ఫారం నుంచి ఒక డెడ్ బాడీ కూడా ఇంతవరకు రాలేడికి. అందరం మంచిగానే ఉన్నాము. ఒక కరోనా కేసు కూడా మాకు రాలే. అయినోళ్ళు కూడా అందరూ రికవర్ అయ్యి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ ఒక్క సంతోషంతో ఉన్నారు. మంచి మంచి పంటలు పండుతాయి. మాకు అన్ని రకాల భూములు ఉన్నాయి. తెల్ల భూములు ఉన్నాయి, ఎర్ర భూములు ఉన్నాయి, చెవకలు ఉన్నాయి, రాగడి భూములు ఉన్నాయి, దుబ్బలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. మాకు ఇటువంటి వాతావరణం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదని నా మనసుకు అనిపిస్తుంది. ఇంత సత్యమైన దేవుడు కూడా ఎక్కడ లేడు. ఎవరైనా దొంగతనం చేసినా, తప్పు చేసినా ఈ దేవుడు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు. వేరే ఊళ్ళో ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి పోతారు, ఎక్కడి నుంచి దొంగతనం చేసిన వాళ్ళు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా అనుకోకుండా సందర్భాలలో ఈడ దొరికిపోయి మా ఊళ్ళోకి చిక్కిపోయిన కేసులు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు కోడలతో అన్నదమ్ములు కొట్లాడుకొని, ఇంట్లో అత్తమామలు కొట్లాడుకొని ఎన్నో రకాలు చేసి నేను అనలేదు అన్నా అని చెప్పి మాట్లాడి నేను తప్పు చేయాలని ఇమానం చేసి కూడా శిక్షలు అనుభవించిన వాళ్ళు బాగున్నారు. అందుకే మాకు మేము పుట్టిన కంటే మాకు జ్ఞానం ఉండవలసిందే సత్యమైన దేవుడు, మాకు గొప్ప దేవుడు మా సత్యమైన ఆంజనేయ స్వామి తాటిపల్లి. ఏమైనా గొడవలు కానీ పంచాయతీలు కానీ ఉన్నవారందరూ తమ కష్టాలను తీర్చమని తాటిపల్లి స్వచ్ఛమైన సత్యమైన ఆంజనేయ స్వామివారిని వేడుకుంటే సకాలంలో తమ ఇబ్బందులు బాధలు తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక ఉదాహరణలుగా ఉన్నాయని, అందుకే తాటిపల్లి సత్యమైన ఆంజనేయ స్వామిగా విరాజిల్లుతున్నాడు. శివాలయము పూర్వం భీమేశ్వర ఆలయం పూలతోటగా ఉండెను. ఇది చాలా మహిమ గల శివాలయం, బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం కనుక ఈ శివుడిని ఎవరైతే అర్చిస్తారో వారికి అనుకున్న కోరికలు, వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఈ శివుణ్ణి అర్చించినచో వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి, వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మసూత్రం ఉన్న మహాలింగాన్ని
పూజించిన అభిషేకించిన పుణ్యఫలాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోరికలు కూడా శీఘ్రంగా నెరవేరుతాయని అర్చక స్వాములు చెబుతున్నారు. వేములవాడ పట్టణంలో భీమేశ్వర ఆలయానికి అతి సమీపంలో భీమేశ్వర సదనం ఉంది. ఈ భీమేశ్వర సదనంలో అతి పురాతనమైన బ్రహ్మసూత్రం గల మూల విరాట్ మహాశివలింగం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ప్రతి సోమవారం సాయంత్రం పట్టణానికి చెందిన పలువురు భక్తులు ప్రజలు ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలను అర్చకుల సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం సాయంత్రం ఇలా ఈ బ్రహ్మసూత్రము కలిగిన శివలింగానికి అభిషేక పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా సకల శుభాలతో పాటు అష్టైశ్వర్యాలు అనుకున్న పనులు సకాలంలో సిద్ధిస్తాయని వారు చెప్తున్నారు. ఈ మూల విరాట్ను పక్కనే విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని అర్చక స్వాములు చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో వివిధ క్రీడా అంశాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ జి భూపతిరావు తెలిపారు. ఈ వేసవి కాలంలో విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు బయట ఎండలకు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరపున విద్యార్థులకు వివిధ క్రీడా అంశాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఉచిత శిక్షణ తరగతులు మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులు మే 1 నుంచి మే 31వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా దినపత్రికల్లో ప్రచురించి అప్లై చేయమని చెప్పి కోరడం అనేది అందరూ శిక్షకులు వారి యొక్క గేములను అప్లై చేశారు. ఆ క్రీడాంశం అన్నింటినీ కూడా అప్లై చేసిన స్పోర్ట్స్ అథారిటీ విజయవాడ వారికి పంపించడం జరిగినది. అక్కడ నుంచి మనకు మొత్తం 50 క్యాంపులు కర్నూలు జిల్లాకు, అంటే రూరల్ ఏరియాలో వివిధ జిల్లా అంతా కూడా క్యాంపులు మనం నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి సలహా మేరకు, అదేవిధంగా వారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా ఇప్పుడు మన నగరంలో ఇంకా కొన్ని క్యాంపులు మున్సిపల్ కమిషనర్ సార్ గారి సహాయ సహకారాలతో ఇంకొన్ని క్యాంపులు కూడా పెంచడం జరుగుతుంది. మే 1 నుంచి మే 31 వరకు ప్రతి క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడానికి మేము అన్నీ పంపించడం జరిగింది. అన్నీ సంసిద్ధం చేశాము. మే 1 నుంచి మే 31 వరకు వారి యొక్క దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు, విద్యార్థులు ఆ క్రీడాంశాల్లో పాల్గొని వారి యొక్క మంచి యొక్క స్కిల్స్ నేర్చుకొని వారు బాగా నైపుణ్యం పొంది వారు స్కిల్స్ అభివృద్ధి చేసుకోగలరని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున నేను తెలియపరచడం అనేది. నా పేరు బి భూపతిరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శాలిని, బైరెడ్డిపల్లి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, చిత్తూరు డిస్టిక్లో. ఈరోజు ముఖ్య విషయంగా నేను మాట్లాడేది ఏమంటే, ప్రతి ఒక్క గర్భవతి పౌష్టికాహార లోపంతో వాళ్ళ పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, అంటే పుట్టిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు అధిగమించడానికి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి ఒక్క గర్భవతి దయచేసి నా విన్నపం ఏమి అంటే,
12 వారాల్లోపే నమోదు చేసుకోండి. అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీకు అంగన్వాడీ సెంటర్లో మీరు నమోదు చేసుకుంటే మీకు దాదాపు అంతా ఉచితంగా ఇస్తున్నారు. అదే కాకుండా ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకోవాలి. అది ఫ్యాట్ కంటెంట్ డైట్ అన్నమాట. దాని వలన బిడ్డకి వెయిట్ అనేది బాగా పెరుగుతుంది, ఏ లోపం అనేది లేకుండా ఉంటుంది. అండ్ ఒకవేళ అంటే ఫ్యాట్ డైట్ అంటే బాదామే కానీ క్యాష్యూ, ఇంకా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వలన ఒకవేళ మీకు అది కూడా మీ వల్ల కావడం లేదు అంటే మామూలుగా శనగుంట్లని బెల్లంతో చేస్తారు కదా, అవి తీసుకున్నా చాలు, బిడ్డకి అన్ని రకాలుగా పౌష్టికాహారం అనేది లభిస్తుంది. అండ్ మీ ఊర్లలో లభించేది రాగి, అది కూడా తీసుకుంటే అది మీరు సంగటి రూపంలోనో లేదంటే గంజి రూపంలో తీసుకున్నా కూడా చాలు. ముఖ్యంగా ఫస్ట్ 3 monthsలో గర్భవతులు సరిగ్గా అంటే వాంతులు అలాంటివి కామన్ కాబట్టి సరిగ్గా డైట్ అనేది తీసుకోరు. అలా ఉన్నప్పుడు పూర్తిగా తీసుకోకుండా ఎంత అయినా కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాము. మీరు కనీసం జ్యూసెస్ లాగైనా, ఈ గంజి లాగైనా, రాగిదైనా అలాంటివి తీసుకోవడం వలన మనము ఈ 3 నెలల్లో ఏదైనా అంటే ముఖ్యమైనది ఈ 3 నెలల్లోనే మీరు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ అనేది. అంతేకాకుండా ఈ పౌష్టికాహారం అంటే డ్రై ఫ్రూట్సే కానీ, ఈ రాగికి సంబంధించిందే కానీ, అండ్ ఆకుకూరలు, వెజిటేబుల్స్, నాన్ వెజ్ కంటే ఎక్కువ మీకు అందుబాటులో ఉండేది వెజిటేబుల్స్. ప్రతి ఒక్క కూరగాయలు మీరు ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది. అండ్ ఇంకొకటి ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ మాత్రం తీసుకోకండి. ఇంకా ఏ ఇతర ఆకుకూరలు అంటే ముఖ్యంగా పాలకూర, కూరాకులు ఏవైనా సరే, మునగాకు, అవి ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు. ఆకుకూరలు, బీన్స్, క్యారెట్, ఇవి క్యారెట్ జ్యూస్ రూపంలో చేసుకొని తీసుకోవడం వలన కూడా మీకు పౌష్టికాహారం అనేది మీ బిడ్డకు సంబంధించిందే కానీ ఆ ఫస్ట్ 3 monthsలో మీకు సరిగ్గా రక్తలోపం లేకుండా ఉంటుంది. అండ్ బిడ్డకి కూడా బాగుంటుంది. అంటే ముఖ్యంగా 3 monthsలో లభించేది. తర్వాత కూడా మీరు 3 months దాటిన తర్వాత కూడా ఎంత వీలైతే అంత వీలుగా మీరు 3 గంటలకు ఒకసారి, అంటే మేము ఒకేసారి తినలేకపోయినా ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేది, ఈ శనగుంట్లు అనేది, రాగి అనేది, ఆకుకూరలు, ప్రతి ఒక్క ఆకుకూర, ప్రతి ఒక్క కూరగాయలు ఎంత బాగా తీసుకుంటే మీ బిడ్డకి బరువు అనేది ఫ్యూచర్లో తగ్గకుండా, ఆకుకూరల వలన మీకు రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది. మీకు రక్తహీనత లేకపోతే బిడ్డ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీకు వేరే ఇతర సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే ఈ ఎండాకాలంలో వాటర్ అనేది బాగా తీసుకోవాలి. ఎందుకంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది అవుతుంది. సో దాని వలన కూడా ఒక్కోసారి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన గర్భం పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటివి కాకుండా మీ నీరు ఏ జ్యూస్ రూపంలో అయినా, మామూలుగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇలానే కాకుండా దాదాపు ఎండకు ఎక్కువ తిరగకుండా, ఎక్కువ బరువు పనులు అట్లంతా చేయకుండా చూడండి. అండ్ ఖచ్చితంగా అలాంటివి కాకుండా మీ నీరు ఏ జ్యూస్ రూపంలో అయినా, మామూలుగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఇలానే కాకుండా దాదాపు ఎండకు ఎక్కువ తిరగకుండా, ఎక్కువ బరువు పనులు అట్లంతా చేయకుండా చూడండి. అండ్ ఖచ్చితంగా ఆ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ రూపంలో తీసుకోవడం వలన మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది జరగకుండా ఉంటుంది. సో దాని వలన ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు కొంతమంది 7th month 8th monthలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డెలివరీ కావాల్సింది 9వ నెలల. అలా కాకుండా ముందు డెలివరీ అయ్యే ఛాన్సెస్, ఒకవేళ 6th month అంటే అబార్షన్ కిందకి అవుతుంది. 7th month నుంచి 9th month లోపు ప్రీటర్మ్ డెలివరీస్ అనేటివి, అంటే మీరు సరిగ్గా ఈ ఎండాకాలంలో నీరువే కానీ అలా తీసుకోకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతే ప్రెగ్నెన్సీ పోయే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. తర్వాత ఆ టైంలో పుట్టిన బిడ్డలకి ఈ లంగ్ మెచ్యూరిటీ అనేది కరెక్ట్గా ఉండదు. సో దాని వలన కొంతమంది బిడ్డలు సర్వైవ్ అవుతారు అంటే హయ్యర్ ట్రీట్మెంట్ వలన, బట్ కొంతమంది శిశు మరణాలు అనేది ఎక్కువగా జరుగుతాయి. సో దాదాపు ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా
వీలైతే మమ్మల్ని సంప్రదించుకుంటా ఎక్కువ పానీయాలు 3 గంటలకు ఒకసారి ఏదైనా ఒక పానీయమైనా ఏదైనా ఒక ఫ్రూట్ అయినా ఫ్రూట్స్ కూడా చాలా బాగా తీసుకోవాలి. ఏ ఫ్రూట్ తీసుకోవద్దు అంటే అది మీకు కూడా తెలిసిందే, పపాయ, పరింపండు అండ్ పైనాపిల్ అయితే తీసుకోవద్దు. ఇంకా వేరే ఫ్రూట్స్ ప్రతిదీ మీరు తీసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది. కానీ ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఏదైనా ఫ్రూట్ లేదంటే జ్యూస్ రూపంలో అయినా తీసుకొని, అంటే దాంట్లో మినిమం ఏంటి, బెల్లం, షుగర్ కాకుండా బెల్లం వేసుకోవడం వలన మీకు రక్తహీనత అనేది కూడా కాకుండా మీకు హెల్ప్ చేస్తుంది, మీ బిడ్డకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మెయిన్గా వచ్చేది డయేరియా ఎక్కువ, మోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఎండాకాలంలో. సో అలాంటి వాటికి కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని నా మనవి.